ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అయ్యో! నేను పాపిని. నేను చాలా పాపాలు చేశాను. నేను చాలా చెడ్డదాన్ని. నేను చేయని పాపం అంటూ లేదు. నేను చాలా చెడ్డవాడిని. నేను త్రాగుబోతుని. నేను దేవుడి సన్నిధికి రావచ్చా? దేవుడు నన్ను క్షమిస్తాడా? నేను క్రిస్టియన్ అని చెప్పుకోవటానికి కూడా ఎన్నోసార్లు సిగ్గుపడిన వాడిని, లేకపోతే సిగ్గుపడిన దానిని అని అనుకుంటున్నారా? దేవుడు నన్ను క్షమిస్తాడా? నేను ఎన్నో పాపాలు చేశానే. ఎన్నో తప్పులు చేశానే. ఆదివారం దేవుడి సన్నిధి దాకొచ్చి లోకంలో కలిసిపోయిన రోజులు చాలా ఉన్నాయి కదా. అయ్యో! సినిమాలకి, షికారులకి తిరిగానే చర్చికి రాకుండా. తెలిసి తప్పులు చేశాను కదా. దేవుడు నన్ను క్షమిస్తాడా అని అనుకుంటున్నాడా? మన దేవుడు అందరినీ క్షమిస్తాడండి. నీవు పాపం చేశావని ఒప్పుకుంటున్నావా? మోకరించి ప్రార్థన చేయి. దేవా, నాకు తప్పులు క్షమించు. నేను పాపిని తండ్రి. నేను ఇంకెప్పుడు ఆ తప్పులు చేయను ప్రభువా అని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయి. 1 యోహాను సువార్తలో ఇలా రాయబడింది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును. ఈరోజు దేవుడు నీకే చెప్తున్నాడు, మోకరించి ప్రార్థన చేయి. అయ్యో, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని మోకరించి కన్నీరు కార్చు. నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఆమేన్.